ఎస్ సంతోష్ నాగరాజ్. ఈ వ్యక్తి దగ్గర దాదాపుగా నియర్లీ 32 ఇయర్స్ నుంచి సిపిఐ మావోయిస్ట్తో సంబంధం ఉంది. 1994లో బొల్లపల్లి దళం ఈ నల్లమల్ల ప్రాంతంలో సిపిఐ మావోయిస్ట్లో చేరాడు. ప్రస్తుతం DKSZC మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ మిలిటరీ కమిటీ అధికారుల అధీనంలో పనిచేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో మావోయిస్ట్ కాడర్కు మిలిటరీ శిక్షణ ఇవ్వడానికి తిరుగుతాడు. దాని మీద 20 లక్షల క్యాష్ రివార్డ్ ఉంది. He participated in the following exchange of fires and activities. 1999లో జరిగిన రెమిడి చెర్ల దగ్గర పోలీస్ వ్యాన్ మీద ల్యాండ్ మైన్ దాడి. 10 police were killed in this incident. 2001లో నర్సరావుపేట్ SN కాలేజ్ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి. అక్కడ సమ్ వెపన్స్ వర్ సీజ్డ్ బై దెమ్. 2003లో అడంకి పోలీస్ స్టేషన్ మీద దాడి. 2004లో చిలకాలూరిపేట్ పోలీస్ స్టేషన్ మీద దాడి. 5 పోలీస్ తర్వాత 1 సివిలియన్ మరణం. 2004లో అడగొప్పు అంబుష్. గ్రేహౌండ్స్ పర్సనల్ వర్ ఇంజర్డ్ ఇన్ దిస్. తర్వాత 1 డిసెంబర్ 2014లో కాసాల్పాడ్ అంబుష్. ఇక్కడ 14 మంది CRPF జవాన్స్ వర్ మార్టియర్డ్. 2016లో గాజులగుట్ట అంబుష్లో 5 CRPF జవాన్స్ వర్ అగైన్ మార్టియర్డ్. 23 March 2020 మినపా అంబుష్. 17 DRG STF Cobra జవాన్స్ మార్టియర్డ్. ఇన్ 2021 జీరాగూడెం అంబుష్లో 5 CRPF జవాన్స్ మరణం. A2 సంబంధించిన వివరాలు. సన్నపట్టి అప్రాక్సిమేట్లీ 20 ఇయర్స్ నుంచి సిపిఐ మావోయిస్ట్ సంబంధం. 2005లో కిస్టారాం ఏరియా కమిటీ ద్వారా రిక్రూట్ అయింది. 2011 నుంచి PLG బటాలియన్లో పని చేస్తుంది. ఆమె మీద 8 లక్షల రివార్డ్ ఉంది. అక్యూజ్ నంబర్ A3 ఎడ్ల అంబయ్య ఈజ్ సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఆయన TPF తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ లీడర్స్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూ వాళ్ళ నుండి సూచనలు పొంది ఈ ప్రాంతంలో క్రియాకలాపాలు నిర్వహిస్తున్నాడు. దాని మీద ఒక 2005లో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద ఒక కేసు నమోదైంది అమరాబాద్ PS లిమిట్స్లో. A4 జక్కా బాలయ్య ఈ సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ, సిపిఐ మావోయిస్ట్కి సంబంధించిన ఆర్గనైజేషన్. A5 యాదయ్య ఈజ్ అ మాజీ నక్సలైట్. ఇప్పుడు సీజ్ అయిన మటీరియల్ అల్టిగా కార్ TS07FU 3992, క్యాష్ ₹1,25,000, AK-47 live rounds 10, INSAS live rounds 10, 1 radio and 5 gelatin sticks. ఈ తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలో పోలీస్ కోమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవడం వల్ల మావోయిస్ట్ వాళ్ళ బేస్ క్యాంప్స్ నుంచి బయటికి వచ్చి చిన్న చిన్న గ్రూప్స్ పునః సంఘటించడానికి ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేస్తున్న సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీని ఉపయోగించుకొని అండర్ గ్రౌండ్ మావోయిస్ట్ కాడర్లు సరెండర్ అయ్యి సమాజంలో పునః చేరాలి అని డిస్ట్రిక్ట్ పోలీస్ కోరుతున్నది. ప్రభుత్వం నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సాయం చేయవద్దు అని ప్రజలకు కఠిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సాయం చేసిన వారిపై కఠిన కానూను చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ మీ మీడియా ఇక్కడ ఉన్న హాజరైన అన్ని ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజ్ఞప్తి, మీ మీడియం ద్వారా అన్ని ఎస్పెషలీ యూత్స్కి ఆ మెసేజ్ సరిగా ఇవ్వడం అవకాశం చాలా
uh,